నిఖిల్ ని పృథ్వీని కన్నడ బ్యాచ్ కింద అటు నుంచి హెల్ప్ చేస్తున్నారు అనే రూమర్లు క్రియేట్ అవుతున్నాయి బయట. అది నిజమా? నిజంగా వాళ్ళు అట్లా చేస్తున్నారు అక్కడ ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవడానికి? అవునవును, అది నిజమేనంటే ఇది కన్నడ నుంచి యూట్యూబర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక వీడియో చూసాను నేను. ఏంటంటే వాళ్ళు మలయాళంలో మాట్లాడుతున్నారులే. అది ఏంటంటే అక్కడ మన పృథ్వీ నిఖిల్ అక్కడ తెలుగు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగా ఆడుతున్నారు, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి అని స్టూడెంట్స్ కి వెళ్ళి కొన్ని వందల మంది ఉంటారు కాలేజీలకు వెళ్ళి క్యాంపెయిన్స్ పెడుతున్నారంట, పోస్టర్లు తీసుకెళ్లి. అరే వాళ్ళకి ఎలా గెలుస్తున్నారా, ఎలా సపోర్ట్ అవుతుందా అనుకున్నా ఇన్నాళ్ళు నేను. నాకు తెలియదు ఇప్పుడు దాకా ఇంత క్యాంపెయిన్ జరుగుతున్నాయంట బెంగళూరులో. అరే అమ్మ మనం చేసుకోలేమా మన తెలుగు వాళ్ళకి అనిపించింది. మన తెలుగులో మీరు ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నారు? మహేంద్ర జబర్దస్త్ మహేందర్ రివ్యూ చెప్తాడు కదా, ఆయన మొత్తుకుంటానే ఉన్నాడు షార్ట్స్ లో. ఇలాగా కన్నడ వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలాగా మన గౌతమ్ సపోర్ట్ చేసుకుందాం, మనం వాళ్ళు అక్కడ క్యాంపెయిన్స్ చేస్తున్నారంటే చెప్తున్నాడు. సో మనం ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మనం ఇప్పుడు డేంజర్ జోన్ లో పృథ్వీను మన టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ ఓటేద్దాం, ఓటు ఎక్స్ట్రా వేద్దాం. మనం ఎందుకు చేయకూడదు? సెల్ఫ్ క్యాంపెయిన్ చేద్దాం మనం. ఎలా అంటే ఇప్పుడు చూసేవాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒక ఓటు ఎక్స్ట్రా వేయండి. అందరికి కూడా మీ ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేయండి వాట్సాప్ లో. ఖచ్చితంగా గౌతమ్ ని ఈ సీజన్ 8 కి విన్నర్ గా మనం ప్రకటించుకుందాం. వాళ్ళకంత బయాస్డ్ గా వాళ్ళంత సెల్ఫిష్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఏరియాల్లో క్యాంపెయిన్ చేసుకుని ఏమైనా సరే బిగ్ బాస్ 8 కి వాళ్ళు గెలవాలి, వాళ్ళు ఉండాలి అని వాళ్ళంతా చేస్తున్నప్పుడు మనం ఒక వంతు చేయలేమా? మన తెలుగు బిగ్ బాస్ అయి ఉండి మన తెలుగు కోసం మనం ఇంత చేయలేమా? ఖచ్చితంగా చేయగలం. కాబట్టి మీ ఓట్లు ఏమన్నా విలువైన ఓట్లు ఉంటే ఈ 2 రోజుల్లో ఒక ఓటు ఎక్స్ట్రా పృథ్వీకి అండ్ గౌతమ్ టేస్టీ తేజకి ఇలాంటి వాళ్ళకి వేయండి. పృథ్వీకి ఆల్రెడీ అంటించి పడుతున్నాయి. కాబట్టి దీన్ని అంతటి కూడా నేను సపోర్ట్ చేయదలుచుకోలే. ఇలా ఉంటే ఇలా ఆడితే నేను ఎప్పటి వరకు ఎప్పుడైనా మాట్లాడానా ఇలాగా? ఎవరు బాగా ఆడితే వాళ్ళ గురించి మాట్లాడాను, ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ గురించే మాట్లాడాను. కానీ ఫస్ట్ టైం గౌతమ్నే గెలిపించుకోవాలని నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పటి వరకు వాళ్ళకి మొగుడుగా నిలిచింది, ఎదురు నిలిచింది ఒక గౌతమే. ఎవరో కూడా నిలబడలేకపోయారు ఇప్పుడు దాకన్నా, ఎవరు కూడా మాట్లాడలేకపోయారు. వాడు ఒక్కడే సింహంలా ఎదుర్కొన్నాడు, పందుల్లాగా వాళ్ళ మీద పడినా కానీ నేను అది ఒక గేమ్ లాగానే చూసి మాట్లాడాను. ఎప్పుడు కూడా వాడిని ఇప్పుడు పర్సనల్ గా సపోర్ట్ చేయాలని నేను గౌతమ్ని, కానీ ఈసారి సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ మన అంబర్పేట శంకరన్న కూడా గౌతమ్కి సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి అని కోరాడు. ఆయనకంటే మనం చాలా చిన్న స్థాయి మంది. ఆయన స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? ఆయన అసలు యాక్చువల్గా ఎవరికి సపోర్ట్ చేయడు. అలాంటి వ్యక్తి ఈ రోజున సపోర్ట్ కోరాడు అంటే గౌతమ్ ఖచ్చితంగా ఓటేయవలసింది, ఎందుకంటే అంత మంచి వ్యక్తి కాబట్టి నేను కూడా ఖచ్చితంగా గౌతమ్ని గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను బయాస్డ్గానే అయిపోయా. ఎందుకంటే మొన్నటిదాకా గేమ్ చూసి మాట్లాడాను, ఇంత దారుణం జరుగుతుందని తెలిస్తే నాకు నేను అసలు సపోర్ట్ చేసేవాడిని కాదేమో అనిపించింది నాకు ఒకసారి. అయితే ఇన్నాళ్ళు పృథ్వీ గెలుచుకొచ్చిందంటే ఇలాంటి ఫేక్ వాళ్ళ ప్రాంతీయ ఓట్లు పడడం వల్ల అంతే అనుకుంటాను నేను. ఇప్పుడు అక్కడ క్యాంపెయిన్స్ ఆ రకంగా చేస్తే కాలేజ్ అంటే ఎంతమంది ఉంటారో? 1000 మంది ఉంటారు, 1000-2000 మంది ఉంటారు కాలేజీలో. ఏ చిన్న క్యాంపెయిన్ చేసినా 2000 ఓట్లు పడుతున్నట్టే అక్కడ ఈజీగా పడతాయి కదా. ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు ప్రాంతీయ అభిమానం ఉంటది, అలాగే మన ప్రాంతం కదా, మన వాళ్ళకి కూడా మన ప్రాంతీయ అభిమానం చూపిద్దాం. అంతే నేను కోరుకునేది అదే. ప్రాంతీయ అభిమానం వాళ్ళకే నేను ఉండేది, మనకు కూడా ఉండాలి. ఖచ్చితంగా కన్నడ వాళ్ళు అలాగా క్యాంపెయిన్ చేసి అలా ఓట్లు వేయించుకుంటున్నారు కాబట్టి మనం కూడా 2 ఓట్లు ఎక్స్ట్రా టేస్టీ తేజకి, గౌతమ్కి ఇలాంటి వాళ్ళకి వేద్దాం. అవినాష్కి ఇలాంటి కొంచెం డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు కాబట్టి ఒక ఓటు ఎక్స్ట్రా వేయండి. మీరు కూడా సెల్ఫ్ క్యాంపెయిన్ చేయండి, కాలేజీలకు వెళ్ళి కాలేజీలో ఫార్వర్డ్ చేయండి, వాట్సాప్ లో గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి కూడా బూస్టింగ్ వస్తుంది. ఖచ్చితంగా ఈ 2 రోజులే ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళ క్యాంపెయిన్ సక్సెస్ అయితే మన క్యాంపెయిన్ ఫెయిల్ అవుద్ది. కాబట్టి ఇప్పటి నుంచి ఓట్లు కుదరడం మొదలెట్టండి. మనం డేంజర్ జోన్ లో ఉన్నది మరీ ముఖ్యంగా టేస్టీ తేజ, వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. టేస్టీ తేజ అండ్ పృథ్వీ డేంజర్ లో ఉన్నారు. వాళ్ళ క్యాంపెయిన్ కన్నా అక్కడ సక్సెస్ అయితే పృథ్వీ సక్సెస్ అయ్యి లోపలికి వెళ్ళిపోతారు, టేస్టీ తేజ బయటకు వచ్చేది. కాబట్టి ఇప్పటి నుంచే ఓట్లు వేయడం స్టార్ట్ చేయండి, ఇప్పుడు చూసిన కాడి నుంచే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.